టైంలో అయితే దెబ్బతిన్నారు. ఫస్ట్ టైం టెన్యూర్లో ఏకంగా అక్కడ 41% మించి ఇక్కడ 43. ఆ లెక్కలు చూసుకున్నప్పుడు కేంద్రంలో ఉండే పే స్కేల్స్ కంటే ఎక్కువైపోయినాయి ఇక్కడ. ఇప్పుడు వచ్చేటప్పటికి కంప్లీట్ రివర్స్ అవుతుంది, మళ్ళీ మొదటి స్టేజ్కి వెళ్తుంది. ఇప్పుడు ఏంటి, డిఏలని యాడ్ చేయాలి తర్వాత శాలరీస్, అలా హైక్ పెరిగిపోతుంది. ప్లస్ మళ్ళీ పిఆర్సీ అమలు, ఇవన్నీ లెక్కలేసినప్పుడు ఏంటి, అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తొలినాళ్లలో ఉద్యోగుల సంఘాలు సార్ ఇదేముంది సార్ 2% సార్ అట్ట అయిపోద్ది సార్ అంటే, చీఫ్ సెక్రటరీలు కూడా వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కదా, అవునవును సార్ అని నివేదికలు ఇచ్చేసేవాళ్ళు, నడిచిపోయేది ఒకప్పుడు. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ కాదు, లెక్కల ఈయన బాగా పండిపోయిన ఆయన కాబట్టి ఈ లెక్కలన్నీ తెలుసు కాబట్టి ఎక్కడో ఎందుకు డిఏ జగన్ టైంలో ఎప్పటికప్పుడు ఇచ్చేసాడు. చివరి డిఏ పెండింగ్ ఉంది, 2 డిఏ, అందులో దానికే చాలా రచ్చ చేశారు. ఇప్పుడు చేస్తే ఒక డిఏ ఎలక్షన్స్ ముందు రోజునిచ్చి ఎలక్షన్స్ అయిపోయాక డిఏ కూడా అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు కదా అతను జీవు, ఆ డబ్బులే కదా వీళ్ళు ఇచ్చింది. తర్వాత ఇప్పుడు వీళ్ళది ఏడాదికి 2 డిఏలు వస్తాయి, ఏడాది 2 అంటే ఇప్పుడు 4 వీళ్ళు ఆ డిఏలు వెయ్యి అని అడుగుతున్నారు. గత ప్రభుత్వం కూడా పెండింగ్ ఉన్నట్టు. అదే గత ప్రభుత్వం పెండింగ్ దే, ఒక 2 ఒకటి జగన్ దిగిపోతా ఇచ్చాడు, రెండవ దాన్ని వీళ్ళ చేత ఇప్పించాడు, జీవో ఇచ్చేసాడు జగన్, అప్పటికే ఫైనాన్షియల్ జీవో కూడా ఇచ్చేసేసాడు.